సో మొత్తానికైతే సో మీరు సింగింగ్ అనేది తెలియకుండానే మీ అన్నయ్యకి ఒక సర్ప్రైజ్ అనేది కూడా ఇచ్చారు. నేను అక్కడ సాంగ్ పాడినప్పుడు అక్కడ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే గారు వివేకానంద్ గారు, మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఆ సార్ కూడా మా పార్టీ సాంగ్ ఏమైనా పాడగలుగుతారా అని కూడా అన్నారు. కాకపోతే ఆ పార్టీ సాంగ్లు అంటే అవి తిట్టడాలు అవి ఉంటాయి. అండ్ ఆ టెంపుల్కి కానీ అక్కడ ఉన్న దానిలకు మొత్తం మీరైతే ఆస్థాన విద్వాంసులు అంటారు చూసారా, అలా అయిపోయారు అనమాట. నైస్. అండ్ మీరు పాడే సాంగ్స్లలో మొన్న ఆడిషన్కి వెళ్ళినప్పుడు కూడా సో చిత్ర గారి సాంగ్ ఏదో పాడారని అన్నారు కదా, ఒక్కసారి ఆ సాంగ్ పాడారంటే విందాం అనుకుంటున్నాను. ఓకే సార్, తప్పకుండా. నీకు అంత ఇష్టమేందయ్య నీకు నా మీన, అంత ఇష్టమేందయ్య నీకు. ఏమన్నా సూపర్ అండి, సూపర్. ఏంటంటే మీకు ఆ గురువు ఎవ్వరు లేకపోయినా కానీ ఒక ఏకలవ్య శిష్యురాలుగా కూడా మీరైతే మీరు సొంతంగా ఒక సంగీతం నేర్చుకొని దాని తగ్గట్టు ముందుకెళ్తున్నారు చూసారా, దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. సూపర్. అండ్ ఇలా పాటలు పాడుతూ ఉన్నారు, అంతా బాగానే ఉంది. అండ్ నాకు డౌట్ యూజువల్గా ఏంటంటే సో భజన సాంగ్స్ అండ్ ఫోక్ సాంగ్స్ ఆ రెండు దానిలకు నార్మల్గా డిఫరెన్స్ ఏమనిపిస్తుందండి అంటే సింగింగ్ వైజ్ అంటే ఇప్పుడు ఫోక్ సాంగ్స్ అంటే సార్ ఇప్పుడు మనకి బావా మరదళ్ళు అట్లా అత్తా కోడళ్ళు అట్లా ఉంటాయి. ఇప్పుడు భజన అంటే మనం దేవుడిని ప్రార్థించేలాగా, మన కష్టాలు బాధలు చెప్పుకునేలాగా, అందరూ బాగుండాలని ప్రార్థించేలాగా ఉండేది భజన సాంగ్స్. భజనకి కంపల్సరీ కోరస్ ఉండాలి, ఎందుకంటే భజన ఒక్కరితో అయిపోయేది కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ భజనలో ఎట్లుంటదంటే ఇప్పుడు ఒక సాంగ్ ఉంది సార్, బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య అన్నప్పుడు శరణు గణేశ శరణాలయ్య అనడానికి కోరస్ ఉండాలి అక్కడ. ఓకే, సో ఆ సాంగ్ పాడమంటే పాడతాను. యా ప్లీజ్. కాతే కోరస్ ఎవరు లేరు, పర్వాలేదు, నేనే. అవునా? ఓకే ఓకే ప్లీజ్. ఓకే. బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్య, ముజ్జగంబులేలే కన్నె మూల గణపయ్య శరణు గణేశ శరణాలయ్య, కాణిపాక మందు బావిలోన పుడితివయ్యా శరణు గణేశ శరణాలయ్య, శ్రీశైల కొండల్లోన సాక్షివైనవయ్యా శరణు గణేశ శరణాలయ్య, ఆది పూజలన స్వామి వందనాలు గణపయ్య, ఆపద మొక్కులు వాడ మూషిక వాహనం ఎక్కి రావయ్యా, బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్య, ముజ్జగంబులేలే కన్నె మూల గణపయ్య శరణు గణేశ శరణాలయ్య. వా, కానీ నాకు నిజం చెప్పాలంటే ఆ ఫోక్ సాంగ్స్ కంటే ఈ డివోషనల్ సాంగ్స్ మీరు పాడుతూ ఉంటే ఇంకా బాగా అనిపించిందండి, చాలా బాగా అనిపించింది. నిజంగా చాలా సూపర్గా కూడా ఉన్నాయి. అంటే ఒక సింగర్ పాడుతున్నాడంటే ఇలా విని కూర్చొని ఆనందించడం అనేది కూడా నాకు కూడా ఒక అదృష్టమేమో. అండ్ సో మీకు యాజ్ ఎ సింగర్గా మీరు ముందుకెళ్తూ ఉన్నారు, అంతా బాగానే ఉంది. కాకపోతే ఒక ఫేవరెట్ సింగర్ కానీ ఒక ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ అని అనిపిస్తూ ఉంటుంది కదా, ఏదో ఒక రోజుకైనా కానీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు అంటే వాళ్ళ దాంట్లో కూడా నేను పాడాలి అని ఒకటి అనిపిస్తుంది కదా, అలా ఎవరన్నా ఉన్నారా ఏంటి? చరణ్ అర్జున్ సార్. చరణ్ అర్జున్ గారు, ఓకే సార్ మ్యూజిక్ బాగుంటుంది సార్. ఓకే. అలాగే వాళ్ళ పిన్ని గారు రావుతల్లి రావుతల్లి సాంగ్ పాడారు కదా, భిక్షమమ్మ విన్నారా సార్? పేరు భిక్షమమ్మ. భిక్షమమ్మ గారు, భిక్షమమ్మ మంగ్లీ గారి కాంబినేషన్ లో ఒక సాంగ్ వచ్చింది మొన్న ఆషాఢం బోనాలకి, బాగా ట్రెండింగ్ అయింది ఆ సాంగ్. రావుతల్లి రావుతల్లి పాడమంటారా? పాడండి. మీరు పాడతా అంటే మేము వద్దంటామా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఆ సార్ దగ్గర పాడాలని ఉంది, ఏమో అప్పటికి అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి. వస్తుందండి. మీరు ఏంటంటే సో ఇదే సంకల్పంతో సో మీరు ఇట్లాగే ట్రై చేసుకుంటూ వెళ్ళారంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా చరణ్ అర్జున్ గారే మీరు పిలిచి అమ్మ ఎక్కడున్నా సరస్వతి గారు రండి అని చెప్పేసి అని అంటారు. ఓకే సార్, తప్పకుండా ఆ సాంగ్ పాడమంటే పాడతాను. ప్లీజ్. రావు తల్లి రేణికెళ్ళమ్మ మేము రాజుగారి బిలువలంబె రేణికెళ్ళమ్మ, రావు తల్లి రేణికెళ్ళమ్మ మేము రాజుగారి బిలువలంబె రేణికెళ్ళమ్మ, తూర్పు రాజులు రేణికెళ్ళమ్మ టుంగు టుయ్యాల తెచ్చినారు రేణికెళ్ళమ్మ, పడమట రాజులు రేణికెళ్ళమ్మ పట్టు చీరలే తెచ్చినారు రేణికెళ్ళమ్మ, రావు తల్లి రేణికెళ్ళమ్మ మేము రాజుగారి బిలువలంబె రేణికెళ్ళమ్మ, రావు తల్లి రావే తల్లి అడ్డడ్డడ్డడ్డే, రావు తల్లి రేణికెళ్ళమ్మ మేము రాజుగారి బిలువలంబె రేణికెళ్ళమ్మ, రావు తల్లి రేణికెళ్ళమ్మ మేము రాజుగారి బిలువలంబె రేణికెళ్ళమ్మ.
మాట్లాడారా మీరు ఎప్పుడు తెలియదు సార్ తెలీదా? సార్ ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను చూసాను ఆ సార్ని వాళ్ళ పిన్ని గారిని. ఓకే. అండ్ సరస్వతి గారు, మీరైతే సాంగ్స్తో మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. కానీ సో ఎవరికైనా కానీ ఎవరి లైఫ్లో అయినా కానీ సుఖాలు ఎంత ఉంటాయో సో కష్టాలు కూడా అన్నీ ఉంటాయి అన్నమాట. సో మీరు మీ లైఫ్లో బాగా ఇబ్బంది పడిన క్షణాలు అయితే అది మనసులో గుర్తుండే ఉంటాయి. అలాంటి సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? నేను చిన్న అబ్బాయిని డెలివరీ అయ్యాను సార్. మా నాన్నగారు అప్పుడు హార్ట్ అటాక్తో చనిపోయారు. ఓకే. ముందు రోజు మాట్లాడారు నాతోనే, మేము ఇల్లు కొనుక్కున్నాము, అమ్మ మీ ఇంటికి రావాలి అంటే ఒకప్పుడు మాది బాగా మిడిల్ క్లాస్ పొజిషన్, మేమేమీ బాగా లేనప్పుడు అతను కష్టపడ్డారు, మమ్మల్ని స్టేజ్కి తెచ్చారు. మేమందరం సెటిల్ అయ్యాము, అతన్ని మంచిగా చూసుకోవాలి, అమ్మని నాన్నని బాగా చూసుకోవాలన్న టైంకి చనిపోయారు. ముందు రోజు నాతో మాట్లాడి మీ ఇంటికి రావాలని ఉందమ్మా, చూడాలని ఉంది అని అన్నారు. నెక్స్ట్ డే నాకు బాబు 5 month బాబు, ప్రొద్దుట 6ంటికే ఫోన్ వచ్చింది, నాన్న పోయారు. అన్నయ్య కూడా అప్పుడే మాలలో కొండకెళ్ళి ముందు రోజే వచ్చారు అతను కూడా. ఇంకా మాలలో ఉంటే ఇబ్బంది అయ్యేదేమో, నాన్నయ్య కూడా చూడలేకపోయే వాళ్ళేమో. అతను ముందు రోజే వచ్చారు, మాల తీసేశారు, నెక్స్ట్ డే నాన్న పోయారని కాల్ వచ్చింది. అప్పుడు వెళ్ళలేని పరిస్థితి సార్. ఆఖరికి నాన్నని చూడలేదు, నేను వీడియో కాల్లోనే చూసాను. అంటే ఈ మాటకు మీరు అంటే కన్న తండ్రి చివరి చూపు అనేది కూడా చూసుకోలేని క్షణాలు అంటే అది నిజంగా ఎంత బాధపడి ఉంటారో లైఫ్లో. అది ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోయిందేమో మీకు. సార్ అదొక్కటి నాకు లోటు సార్, మిగతా అన్నీ బాగానే ఉంటాయి. అది ఇంకా లైఫ్లో తీర్చలేనిది అంతే. యా.